పూరి జగన్నాథ్ వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అండ్ వెల్కమ్ టు జగన్నాథ్ యాత్ర. చార్ధామ్లో ఒక్కటైన జగన్నాథ్ టెంపుల్ ఒడిశా స్టేట్లోని పూరిలో ఉంది. ఈ వీడియోలో మనం పూరికి ఎలా చేరుకోవాలి, ట్రైన్లో లేదా ఫ్లైట్లో, పూరికి రీచ్ అయ్యాక రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే అక్కడి లోకల్ ట్రాన్స్పోర్టేషన్స్ గురించి, జగన్నాథ్ టెంపుల్ దర్శనం డీటెయిల్స్, అక్కడి స్పెషాలిటీస్, అలానే నైట్ బీచ్ మార్కెట్, వీటితో పాటు పూరి సైట్ సీయింగ్ 1 డే టూర్ ప్యాకేజ్ కంప్లీట్ డీటెయిల్స్, వాళ్ళు చూపించబోయే ప్రతి ఒక్క ప్లేస్ నేను ఈ వీడియోలో అయితే డీటెయిల్గా మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లెట్స్ గో. సో గైస్, మీరు కనుక ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే భువనేశ్వర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి ఎయిర్పోర్ట్ నుంచి మనకి భువనేశ్వర్కి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఉంటాయి. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. లేదా ట్రైన్లో వెళ్ళాలి అంటే డైరెక్ట్ పూరికి మనకి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. బట్ మనం చూసుకోవాలి ఏ టైంలో అని. ఒకవేళ మీకు డైరెక్ట్ పూరి ట్రైన్ దొరకకపోతే భువనేశ్వర్కి అయితే మీరు ట్రైన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో భువనేశ్వర్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం పూరికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అన్నమాట. భువనేశ్వర్లో ఓలా సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి, యూస్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడి లోకల్ ఆటో తీసుకుని మీరు కల్పన స్క్వేర్ బస్ స్టాప్కి వెళ్తే అక్కడ నుంచి మీకు పూరికి డైరెక్ట్గా బస్సెస్ అయితే దొరుకుతాయి. బస్ ఫేర్ వచ్చి 100 to 150 రూపీస్. సో పూరికి రీచ్ అయిన తర్వాత మీకు హోటల్స్ కావాలంటే బీచ్ రోడ్లో తీసుకోవచ్చు. డైరెక్ట్గా బుక్ చేసుకోండి లేదా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెస్ట్. బీచ్ రోడ్ నుంచి టెంపుల్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బీచ్ వ్యూ ఇంకా బీచ్ మార్కెట్ ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ రూమ్ తీసుకుంటే బెస్ట్. బట్ బీచ్ రోడ్లో రూమ్స్ అన్నీ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. లేదు అంటే టెంపుల్కి దగ్గరలో మీరు డైరెక్ట్గా వెళ్ళి రూమ్ బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అలానే ఇక్కడ మీకు భక్త నివాస్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్క్రీన్లో కనిపిస్తున్న www.srijagannath.in మీరు అడ్వాన్స్గానే బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము పూరికి అయితే రీచ్ అయిపోయాము. సో రైల్వే స్టేషన్ నుంచి లేదా బస్ స్టేషన్ నుంచి ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఎలక్ట్రిక్ టుక్ ఉంటాయి. సో ఇక్కడ వాటిలో మీరు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, చాలానే అవైలబుల్ ఉంటాయి. సో మేము ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఈ ఎలక్ట్రిక్ టుక్స్కి ఏంటంటే మీరు ఇక్కడ బార్గెన్ అయితే చేయాల్సి ఉంటుంది. 3 to 4 కిలోమీటర్ రేడియస్కి వాళ్ళు 70 to 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో బార్గెన్ చేసి అయితే ఎక్కండి. సో ఈ టుక్స్లో 70 to 100 రూపీస్కి 4 to 5 మెంబర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. మేము పూరికి రీచ్ అయ్యేసరికి టైం 2 o'clock అయింది. సో మేము కొంచెం రెస్ట్ చేసి 5 o'clockకి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ టుక్స్ కానీ ఎలాంటి ఆటోస్ కానీ టెంపుల్ దగ్గర వరకు అలో అయితే ఉండదు. సో మనం కొంచెం దూరంలోనే వాళ్ళు డ్రాప్ చేసేస్తారు. మనం అక్కడి నుంచి నడిచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మేము టెంపుల్ సరౌండింగ్స్కి రీచ్ అయ్యేసరికి టైం వచ్చి ఈవినింగ్ 5:30 అవుతుంది. సో కరెక్ట్గా అదే టైంకి టెంపుల్ పైన ఫ్లాగ్ అనేది అయితే చేంజ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ మెయిన్ గోపురం పైన ఫ్లాగ్ అనేది ప్రతి ఒక్క రోజు చేంజ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఫ్లాగ్ని ఏ ఒక్కరోజు చేంజ్ చేయలేకపోయినా టెంపుల్ 18 years వరకు క్లోజ్ అయిపోతుందనే నమ్మకం ఉంది. ఈ ఫ్లాగ్ చేంజ్ చేయడం చూస్తే చాలా మంచిదంట. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. జై జగన్నాథ్. అలానే ఈ గోపురం పైన కనిపిస్తున్న సుదర్శన చక్రం మనం టెంపుల్కి ఎటువైపు నిలబడి చూసినా అది మన వైపుగానే ఉన్నట్టయితే ఉంటుంది. సో ఇప్పుడు టెంపుల్ దర్శనానికి వెళ్దాం పదండి. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ మెయిన్ గేట్. దీన్ని లయన్ గేట్ అని అయితే అంటారు. సో ఈ టెంపుల్కి వచ్చేసి 4 గేట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. మీరు ఏ గేట్ నుంచి అయినా ఎంటర్ అయితే అవ్వచ్చు. అలానే ఇక్కడ మెయిన్ టెంపుల్ బయట చాలానే స్కామ్స్ జరుగుతాయి. మేము మోసపోయినట్టు మీరెవరూ మోసపోకూడదు. సో నేను ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఈ టెంపుల్కి వచ్చేసి 4 గేట్స్ ఉన్నాయి కదా. 4 గేట్స్ 4 మీనింగ్స్ని ఇండికేట్ చేస్తాయంట. ధర్మ, అర్థ్, కామ, మోక్ష అని. సో ఇప్పుడు మీరు చూస్తున్న గేట్ వచ్చేసి నార్త్ గేట్ అనమాట. సో ఇక్కడికి నార్త్ గేట్ దగ్గరే మనకి ఫ్రీ షూ అండ్ మొబైల్ స్టాండ్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ డిపాజిట్ చేసి అయితే టెంపుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మేము దర్శనం అయితే చేసుకొచ్చాం. దర్శనం చేసుకున్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్తున్నాను. సో టెంపుల్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ కృష్ణుడి అవతారం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి టెంపుల్లో లాగా
రాధాకృష్ణులో లేదా రుక్మిణితోనో కాకుండా ఇక్కడ తన సహోదరులైన సుభద్ర ఇంకా బాలభద్రతో మనకి కృష్ణుడైతే దర్శనమిస్తాడు. చాలా అంటే చాలా బాగుంటుంది, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అలానే లోపల ఇంకా చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇంకా ప్రసాదం విషయానికి వస్తే లోపల మీకు టెంపుల్లోనే ఆనంద్ బజార్ అని ఉంటుందన్నమాట. అక్కడ దేవుడి ప్రసాదం మీరైతే కొనుక్కుని తినొచ్చు. 100 రూపీస్ ఉంటుంది. అండ్ పూరిలో ఈ కాజా స్వీట్ చాలా స్పెషల్ అనమాట. టెంపుల్ సరౌండింగ్స్లోనే చాలా షాప్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది, మిస్ చేయకుండా ట్రై చేయండి. సో ఇది టెంపుల్ నైట్ వ్యూ అనమాట. మా దర్శనం అయితే బాగా ఫినిష్ అయిపోయింది. సో మేము ఇప్పుడు నైట్ బీచ్ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో టెంపుల్ నుంచి మేము టుక్ అయితే తీసుకున్నాము బీచ్ మార్కెట్కి. 10:30 to 11కి క్లోజ్ అయితే అయిపోతుంది. సో మీరు ఆ టైంలో అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. బీచ్ మార్కెట్లో మీకు సీ ఫుడ్ దొరుకుతుంది, అలాగే చాలా షాపింగ్ అయితే ఉంటుందన్నమాట. ఒక డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. నేను డీటెయిల్డ్ వీడియో బీచ్ మార్కెట్ గురించి ఇంకొక వీడియో అయితే చేస్తాను. పూరిలో చాలానే బీచెస్ ఉన్నాయి. సో మీరు బీచ్ మార్కెట్ అని చెప్తే వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ అయితే డ్రాప్ చేస్తారు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మీరు బీచ్ మార్కెట్ దగ్గర హోటల్స్ తీసుకుంటే సీ వ్యూ అయితే చూడొచ్చు. సో ఇక్కడ కూడా చాలానే హోటల్స్ ఉన్నాయి. సో ఈ పూరి బీచ్ రోడ్ నుంచి మేము షాపింగ్ అంతా ఫినిష్ చేసుకుని రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి పూరి సైట్ సీయింగ్ అనమాట. టూరిస్ట్ బస్సులు వెళ్ళే హోటల్ అంటే మిమ్మల్ని ఆటో వాళ్ళు ఇక్కడైతే డ్రాప్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర 1 డే ప్యాకేజెస్ ఉంటాయి. ఏమేం చూపిస్తారు అనే పాంప్లెట్ అయితే మీకు ఇస్తారు విత్ ప్రైస్ డీటెయిల్స్. సో మీరు సెలెక్ట్ చేసుకుని సీట్ చూసుకున్నాక వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వండి. సో మేము సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి నాన్ ఏసీ అయితే 250, ఏసీ అయితే 350 అనమాట. సో పదండి ఏ లొకేషన్స్ చూపించారో మీకైతే చూపిస్తాను. ఈ బస్సెస్ మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ అవుతాయి. సో మీరు ఎర్లీగా అయితే స్టార్ట్ అవ్వండి. సో మీరు లేట్గా స్టార్ట్ అయితే వాళ్ళు అన్ని ప్లేసెస్ మనకైతే చూపించలేరు. అలానే మనకి బస్లో గైడ్ అయితే ఉంటారనమాట. ప్రతి ప్లేస్ వచ్చే ముందు ఆ ప్లేస్ గురించి డీటెయిల్స్ అయితే చెప్తారు. మేము ఫస్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి చంద్రబాగా బీచ్ అనమాట. ఇక్కడ మాకు పెద్దగా టైం ఏమీ ఇవ్వలేదు. మీరు దిగే ముందు మీ బస్ నంబర్ గుర్తుపెట్టుకోండి, అలాగే బస్లో ఉండే గైడ్ నంబర్ కూడా కలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. సో దారిలో లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి సన్ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ గురించి కూడా నేను సపరేట్గా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఈ టెంపుల్ దగ్గర మాకు 1.5 అవర్ టైం అయితే ఇచ్చారు. సో ఈ టెంపుల్ విజిట్ తర్వాత మేము లంచ్ కూడా ఇక్కడే ఫినిష్ చేసుకుని నెక్స్ట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ద్వాలగిరి అనమాట. ఈ లొకేషన్కి సపరేట్ పార్కింగ్లో పార్క్ చేసి అక్కడ గవర్నమెంట్ వెహికల్లోనే మమ్మల్ని ఇక్కడికైతే తీసుకొచ్చారు. గైడ్కి మేము 180 రూపీస్ ఇచ్చాం. సో ప్రతి చోట వాళ్ళే మాకు టికెట్స్ అయితే తీసుకుని ఇచ్చారు. మేము ఎక్కడ క్యూలో నిలబడి టికెట్స్ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి లింగరాజ్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ కూడా శివుడిది చాలా డిఫరెంట్గా అయితే మనకి దర్శనం ఇస్తాడు. సో మిస్ చేయకండి ఈ ప్లేస్ కూడా. మీరు ప్యాకేజ్లోనే వెళ్ళాలని ఏం లేదు, మీకు టైం ఉంటే మీరు పర్సనల్గా కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి నందకనన్ జూ అన్నమాట. సో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము లేట్గా స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యేసరికి 8:30, 9 అయిపోయింది. సో దానివల్ల మేము ఒక 2 ప్లేసెస్ని అయితే చూడలేకపోయాము. సో మీరు ప్లేసెస్ అన్నీ విజిట్ చేసిన తర్వాత మీకు కావాలి అనుకుంటే భువనేశ్వర్లోనే దిగిపోవచ్చు, లేదంటే వాళ్ళు రిటర్న్ పూరిలోనే మిమ్మల్ని 7:30, 8 లోపు డ్రాప్ అయితే చేస్తారు. మీకు టైం ఉంటే ఇంకొక రోజు చిలికా లేక్ అయితే వెళ్ళొచ్చు, అది కూడా టూర్ ప్యాకేజెస్లో అయితే ఉంది. మా ట్రైన్ నెక్స్ట్ డే ఉండడం వల్ల మేము పూరికి అయితే రిటర్న్ అయిపోయాము. రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ డే మేము సీ బీచ్కి అయితే వచ్చాము. మా ట్రైన్ ఈవినింగ్ 7:30కి ఉంది. సో అప్పటి వరకు మేము జస్ట్ ఊరికే పూరి చూడొచ్చు అని చెప్పేసి ఇటు వచ్చామన్నమాట. మా లగేజ్ అంతా హోటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అక్కడైతే పెట్టుకున్నాము. సో వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకుందామని. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే టెంపుల్ చాలా బాగుంది, లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి. బట్ లోపల చాలా కమర్షియల్స్ అనమాట. సో పండితులందరూ మనల్ని డబ్బులు అడుగుతారు.
తలపైన కొట్టి ఆశీర్వదించినట్టు చేసి డబ్బులు అడుగుతారు, తీర్థం వేసి డబ్బులు అడుగుతారు. లోపల ఒక ప్రాపర్ క్యూ అంటూ ఏమీ ఉండదన్నమాట. తోసుకుంటూ ఉంటారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళని అక్కడ నుంచొనిస్తారు, లేదంటే మిమ్మల్ని దర్శనం కూడా సరిగ్గా చేసుకొనివ్వరు. సో ఇక్కడ మేనేజ్మెంట్ అస్సలు బాగాలేదు. మన సౌత్ టెంపుల్ మేనేజ్మెంట్స్ని మనమైతే మెచ్చుకోవచ్చు. దేవుడి ముందు అందరూ సమానమే కదా, మనకి నచ్చితే ఇస్తాం లేకపోతే లేదనేది ఏమీ లేదు. ఫోర్స్ చేసి డబ్బులు అయితే అడుగుతారు. ఇది మాత్రం చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది. ఇక్కడ మేనేజ్మెంట్ అయితే చేంజ్ అవ్వాలని దేవుని కోరుకున్నాను. అండ్ ఇంకొక థింగ్, చాలా స్కామ్స్ జరుగుతాయని చెప్పాను కదా. సో టెంపుల్ సరౌండింగ్స్లో పాండాస్ అని ఉంటారనమాట. వాళ్ళు మీ వెంట పడతారు. టెంపుల్లో విఐపి దర్శనం చేపిస్తాం, అన్నీ చేపిస్తాం, అన్నీ క్లియర్గా చూపిస్తామని చెప్పి అయితే తీసుకెళ్తారు. అస్సలు నమ్మి మోసపోకండి. టెంపుల్లో విఐపి దర్శనం అనేదంటూ ఏమీ లేదు. మేము అలానే ఫస్ట్ టైం కదా అని చెప్పి గైడ్ అయితే తీసుకున్నాము. అన్నీ బాగా చూడొచ్చు. లోపల మనకి ఎటువంటి ఐడియా కూడా లేదు కదా, కెమెరాస్ అవి అలో చేయక వీడియోస్ కూడా ఎక్కడా లేవు మనకి. సో తీసుకున్నాము. బట్ ఏంటంటే వాళ్ళ అండర్స్టాండింగ్ అనమాట లోపల కూడా. సో తెలియకపోయినా ఏమీ అవసరం లేదు. మీరు వన్స్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక చాలా టెంపుల్స్ ఉంటాయి. లోపల ఒక డిఫరెంట్గానే ఉంటుంది. సో మీకే అన్నీ తెలుస్తాయి. సో మీరు ఈ మిస్టేక్ అయితే చేయకండి. సో ఇదన్నమాట పూరి జగన్నాథ్ యాత్ర ఫుల్ డీటెయిల్స్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ బాయ్ బాయ్. జై జగన్నాథ్.